by them. అధ్యక్ష తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా 40,203 కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది 41,118 కోట్లు అధ్యక్ష. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి 915 కోట్లు ఆడగట్టారు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అధ్యక్ష. వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేట్ చేసుకున్న 11,103 కోట్లు అయితే కట్టింది 13,450 కోట్ల అధ్యక్ష క్లియర్ చేసింది. అంటే అదనంగా 2,347 కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది. అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష. వీటన్నిటి ద్వారా ఎఫ్ఆర్బిఎం డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవి కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే 1,06,247 కోట్లుగా ఉంటే కట్టింది 1,18,364 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే అదనంగా తెచ్చిన అప్పు వీటికంటే కూడా అదనంగా 12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద కట్టింది అధ్యక్ష. దీంతో పాటు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాం అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అట్లాగే పోనీ ఇంతటితోనే ఆగామా అధ్యక్ష? మేము ఇంతటితో ఆగలే. ఈ అప్పులు కడుతూనే మరి రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా కార్యక్రమాలు చేయాలి కదా. చాలా కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా అప్పుల పాలు చేసి గాలికి వదిలేస్తే నిరుద్యోగ యువకులను వదిలేయలేము కదా. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వస్తుంది. మా రాష్ట్రంలో మేము తలెత్తుకొని గౌరవంగా బతకొచ్చని సకల జన సన్నిలో ఈయన పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగస్తులకు 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తూ ఉంటే తట్టుకోలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ అధ్యక్ష 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు మార్చి నెల 1 నుంచి ఈనాటి వరకు 1వ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు రైతు భరోసాకి 7,625 కోట్లు కట్టాము అధ్యక్ష. రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష. రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితి నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014 నుంచి 18 వరకు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే
ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష. 2018 నుంచి 23 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు 10 సంవత్సరాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష, రైతుల కోసం నిలబడ్డాం. అట్లాగే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష సరే అధ్యక్ష ఈ రుణమాఫీకి సంబంధించి మేమేమో ఈ చేసేటప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని అమ్మలేదు అధ్యక్ష. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నో లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికో లీజుకి ఇచ్చేయలేదు అధ్యక్ష. లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదేదో మాకు కట్టండి అని ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళ అవేమీ చేయకుండానే మేము ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేయూతకే 11,382 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే 890 కోట్ల రూపాయలు క్లియర్ చేసుకుంటూ బిల్లు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రం అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లా మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి 442 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ లోపలనే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో 200 యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 0 బిల్లు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష. మేము అప్పు పెట్టలే వాళ్ళకి డిస్కమ్లకి. మేము 1,234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడుతూనే ఉన్నాం అధ్యక్ష. అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం 11,141 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష. దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతి నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చాము అధ్యక్ష. మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ రైతుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వాన్ని. వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు, పంట నష్టపరిహారం బంద్ చేశారు, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు, పాలీ హౌజులు బంద్ చేశారు, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష. మొత్తాన్ని అన్నింటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము